హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, వైష్ణవ భక్తులందరికీ పాదాబంధనాలు చేసుకుంటూ, శిక్షా గురువులందరికీ దండవత్ ప్రణామాలు అర్పించుకుంటూ, ముందుగా శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధనగిరి ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు పాదాభివందనాలు చేసుకుంటూ, మళ్ళీ ఇంకొక మారు మీ దగ్గరికి కొన్ని భగవద్గీతలోని కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇది మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా భగవద్గీత యథాతథంలో 108 ఇంపార్టెంట్ శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాము. అందులో మనము 72 వరకు వచ్చాము. అది 9వ అధ్యాయంలో 26వ శ్లోకం, అది 72వ శ్లోకం. మనం ఇప్పుడు 73వ శ్లోకం 9వ అధ్యాయంలో 27వ శ్లోకం చెప్పుకోవాలి. ముందుగా మంగళాచరణాలు. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామినే. నమ ఆచార్యపదాయ గౌరణితాయ ప్రదాయనే గౌరకథాధామ నగరగరామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వర్తమాన ఇస్కాన్ గురు పరంపరకి నమస్కారాలు అర్పించుకుంటూ ఇది శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాను. ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఒకసారి మర్చిపోతూ ఉంటాను. ఇది గురుదేవులు ఇస్కాన్ ఫౌండరు శ్రీల ప్రభుపాదుల వారికి ఇప్పుడు చెప్తున్నది. ఆయనకి మనస్ఫూర్తిగా పాదాబంధన అర్పించుకుంటూ అంకితం చేసుకున్నాం. హరే కృష్ణ. ఇప్పుడు మనం శ్లోకంలోకి వస్తే కనుకైతే 29వ అధ్యాయంలో 27వ శ్లోకం, 26వ శ్లోకం లాస్ట్ టైం మనం పత్రం పుష్పం ఫలంతో ఏమని, అది ఏది ఇస్తే భగవంతుడు ఇష్టపడతాడు, ఎలా ఇవ్వాలి అనే విషయాల గురించి మనం చర్చించుకున్నాము. ఇప్పుడు 27వ శ్లోకంలో ప్రభుపాదులు కృష్ణయ్య ఏమంటున్నారు, దానికి ప్రభుపాదుల వారు భాష్యం ఏం చెప్తున్నారు అనే విషయాన్ని చూద్దాం. 27వ శ్లోకం 9వ అధ్యాయంలో 27వ శ్లోకం మనకి సీరియల్ నెంబర్ 173వ శ్లోకం. యత్కరోషి యదస్నాసి యజ్జఘోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. హరే కృష్ణ. యత్ ఏది, కరోషి నీవు చేసిన, యత్ ఏది, అస్నాపి నీవు భుజించిన, యత్ జుహోషి నీవు ఆహుతి ఇచ్చిన, దదాసి దానము చేసిన, యత్ ఏది, యత్ ఎట్టి, తపస్యసి తపస్సులు నీవు చేసిన, కౌంతేయ ఓ కుంతిపుత్ర, తత్ అది, కురుష్య చేయవలసింది, మత్ నాకు, అర్పణం సమర్పణగా నువ్వే చేసినా నాకు సమర్పణ చేయవలసిందిగా చెయ్యాలి అని
కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. దానికి మనకి తాత్పర్యం ఉందో చూసి ప్రభుపాదుల వారి భాష్యం ఏం చెప్పారో చూద్దాం. ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దాన్ని నాకు సమర్పణగా చేయవలసింది. మొత్తం మీద ఏం చెప్తున్నారు, మీరు ఏం పని చేసినా కూడా నన్ను తలుచుకుని నాకు అర్పిస్తూ చేయండి అనేది అర్జునుడికి చెప్పి డైరెక్ట్గా చెప్పినా కూడా అర్జునుడి మిషన్గా పెట్టుకుని మనందరికీ భగవంతుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమన్నారో చూద్దాము. ఈ విధంగా ఏ పరిస్థితిలోనూ కూడా శ్రీకృష్ణుడిని మర్చిపోని విధంగా జీవితాన్ని మలుచుకోవడం ప్రతి ఒక్కళ్ళ యొక్క కర్తవ్యం. అది మనం వింటూ ఉన్నప్పుడు మనకి ఆ భావం మనకు కలుగుతూ ఉంటుంది కదా, భక్తిలో ఇంత ప్రభావం ఉందా, భక్తి చేస్తే ఇంత మనకి లాభాలు వస్తాయని. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, మనం ఈ జన్మలో మనం భక్తి అంటూ మొదలు పెడితే కనుకైతే మనం ఈ జన్మలో దానికి పరిపూర్ణత సాఫల్యత పొందలేకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో కంపల్సరీగా అంటే ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో కానీ సద్భక్తి ఉన్న కుటుంబంలో కానీ మానవ జన్మ ఎత్తుతామనేది శ్రీకృష్ణుడు అంతేకాకుండా మనకి భగవద్గీత చెప్పే ఆచార్యులందరూ కూడా దానికి నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే ఈ జన్మ మనకి సరిపోకపోతుండొచ్చు, ఆయన గోలోకం చేరడానికి అవసరమైన భక్తి మనకి చేయడానికి సరిపడ్డా చేయలేకపోవచ్చు. కానీ ఇది అంటే ముక్తి మోక్షం విశుద్ధ భక్తులు కోరుకోరని అనుకున్నాం కదా, గోలోకానికి వెళ్ళాలనే వాళ్ళది ఒక లక్ష్యం ఉంటుందన్నమాట. అందుకని దానికి చేరుకోవడానికి ఇప్పుడు మనం ఈ జన్మలో చేసిన భక్తి పరిపూర్ణత చెందకపోయినా సఫలం కాకపోయినా మళ్ళీ జన్మ మీద మనకి ఆశ ఉంటుందన్నమాట. మనకి ఈ జన్మ గురించి గుర్తులేకపోయినా ఆ జన్మలో మనం చిన్నప్పటి నుంచే భక్తిలో చేరి బహుశా ఆ జన్మలో మనం గోలోకం చేరడానికి అవకాశం ఉంటుందేమో. అందుకని ఇది ఏంటంటే ఏం చేసినా కూడా ఆయనకు అర్పణ చేసి చేయమంటున్నాడు, ఏది చేసినా కూడా నాకు అర్పించు అని. అందుకని మనం భగవత్ సేవలో ఉండాలి, లేకపోతే గోలోకం చేరాలి అనేది మన లక్ష్యం అయితే కనుకైతే మనం ఏ పరిస్థితిలోనూ కూడా శ్రీకృష్ణుడు మర్చిపోకుండా మనం ఏం చేసినా కూడా శ్రీకృష్ణుడికి అర్పణ చేసుకుని ఇలాగా మన కర్తవ్యం ఉండాలి. అదే మన కర్తవ్యంగా భావించి ఏ పని చేస్తున్నా కూడా ఆయనకి అనుసంధానం చేసుకుంటూ ఉంటామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం కదా, అది తన కొరకే పని చేయాలని శ్రీకృష్ణుడు అంటున్నారనమాట. అంటే మిగతా పనులన్నీ మానేసి నా గురించి పని చేయమని కాదు కృష్ణుడు చెప్పేది. ఏ పని చూసినా కూడా నాకు అనుసంధానం చేసుకోమని అనమాట. అందుకని ఏ పని చేయకుండా ఎవరు ఉండరు, ఆ చేసే పని నా గురించి చేయండి అని అంటున్నారనమాట. బ్రతకడానికి ఏదో ఒకటి తినాలి, మనం తినకుండా ఉండలేం కదా. తిండి గుడ్డ గూడు అని అసలు అది ఒక ఇది కదా, అంటే మాట ఎవరికైనా ఏమున్నా లేకపోయినా తిండి గుడ్డ గూడు ఉండాలని. అలాగా మనకి తినడం తప్పదనమాట. ఆ తినేది మనం కృష్ణుడికి అర్పించుకుని ఆ ప్రసాదాన్ని తిన్నాం అనుకోండి, అది మనలో ఒక చేతనాన్ని కలిగిస్తుంది, మనలో ఉన్న భౌతిక బంధాల మీద మోహాన్ని తగ్గిస్తుంది. అందుకని మనం ఏదైనా తినడం తప్పదు. ఆ తినేది భగవంతుని అర్పణ చేసుకుని తింటే అది ప్రసాదంగా మారిపోతుంది. అంతేకాకుండా మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ధార్మిక కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మనం పూజలు చేసుకోకుండా ఉండము, ఉపవాసాలు చేయకుండా ఉండము, నలుగురిని పిలుచుకుని సత్యనావ్రతాలు అవి చేస్తూనే ఉంటాం కదా. ఆ చేయవలసింది కూడా కృష్ణుడి గురించే చేస్తే మంచిదని, మన విశుద్ధ భక్తి కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు ఎలా చేసినా అలాగే చేస్తారు కాబట్టి అది కూడా అలా చేస్తే కృష్ణుడి గురించి చేసిందే అర్చన అనబడుతుంది అని ప్రభుపాదుల వారు అంటున్నారు అనమాట. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు కదా, దానం చేయకుండా ఉండరు. ఇది చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనుకునేనా చేస్తారు. లేకపోతే ఇంకో అక్షయ తృతీయ నాడు దానం చేస్తే దానికి చాలా ఎక్కువ అవుతుంది అంటారు కదా. అక్షయ తృతీయ ఈరోజు అక్షయ తృతీయ ఆ రోజు, అందుకని అక్షయ తృతీయ చెప్తున్నాను. అందుకని అలాగే మనం దానం చేసేది ఎక్కడ అస్సలు ఎవరు దానం చేయకుండా ఉండడం అనేది ఉండదు. ఏదో కొంత వాళ్ళ శక్తిని బట్టి ఎంతో కొంత దానం చేస్తారు. ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయలు చేస్తే లేని వాళ్ళు 1,000, మరి మిడిల్ తరగతి వాళ్ళు 1,000 రూపాయలు చేస్తే అది లేని వాళ్ళు 10 రూపాయలు ఇచ్చుకుంటారు. అది కాకపోతే రూపాయి ఇస్తారు. దానం చేయకుండా మాత్రం ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులోనూ దానం చేయడం మంచిదనే అభిప్రాయం మన హిందూ సంప్రదాయంలో ఉంది భారతదేశంలో. అందుకని అది మనం ఇచ్చేది కృష్ణుడి గురించి మనం ఖర్చు పెట్టామనుకోండి, కృష్ణ చైతన్యోద్యమం ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు ఎంతెంతో ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఏదే ఇచ్చినా కృష్ణ చైతన్యోద్యమంలో ఇచ్చే కృష్ణుడికి ఇచ్చినట్లుగానే అవుతుంది. అందుకని అలా చేస్తే అందుకనే అది మనకి ఉపయోగకరం అవుతుంది అని ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఇంకా జనులు ఏమిటంటే ఇప్పుడు ధ్యాన పద్ధతి చాలామంది చేద్దాం అనుకుంటూ కూర్చుంటారు. నేను ధ్యానం చేశాను, మెడిటేషన్లో ఉన్నాను అని. కానీ అది ఈ
మనకి కలియుగంలో ఆచరణ సాధ్యం కాదంటున్నారు. ఎందుకంటే అది ధ్యానం అనేది ప్రశాంత వాతావరణంలో మైండ్ని మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేసి రెండింటిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దృష్టిని కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించి దాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. అంత ధ్యానం చేయడానికి మనకి అవకాశం అంటే పరిస్థితులు సరిగా అనుకూలించవు. అలా కాకుండా మనం హరే కృష్ణ మంత్రాన్ని కనుక మనం జపమాల మీద తిప్పుతూ ఉన్నామనుకోండి, రోజుకి 24 గంటలు శ్రీకృష్ణుడిపై ధ్యానం వెళ్ళిపోతుంది అలా ధ్యాన సాధన చేస్తే కనుకైతే. అందుకని అది మనకి జపం చేసేటప్పుడు ఒకవేళ మీకు ధ్యానం సరిగ్గా కుదరటం లేదు, లేకపోతే నా మనసు ఎక్కడెక్కడో తిరిగిపోతుంది అని అనిపిస్తే కనుకైతే మీరు చెవి ఇలా కానీ మూసుకున్నారనుకోండి, మీ మాట మీకు చెవిలోంచి వినిపిస్తూ ఉంటుంది. అది మీకు ఇంకా మనసు ఇంకెక్కడికి వెళ్ళిపోవడానికి ఉండదు. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. నామం చేసేటప్పుడు ఒకవేళ ఎప్పుడైనా మీకు మనసు పరిపరి విధాలు పోతుంది అనుకుంటే కనుకైతే అలా ట్రై చేయండి. ఈ చెయ్యి ఇలా పెట్టుకున్నా కూడా మాట వినిపిస్తుంది, ఒక నొక్కేసుకోక్కర్లేకుండా. ఇది ఇలా నొక్కినా కూడా మీ మాట మీకు చెవిలో వినిపిస్తుంది. ఇంకా అంటే అక్కడ మీ మాట మీకే వినిపిస్తూ ఉంటే కనుకైతే అది వినడంలో ఉన్న ఆనందం పొందితే ఇంక మీ మనసు అటు ఇటు పరిగెడతనమాట. అందుకే దీని గురించి శ్రీకృష్ణుడి సాధన గురించి 6వ అధ్యాయంలో చెప్పారు ఆల్రెడీ. అందుకనే అలా చేసేవాళ్ళే ధ్యానపరుడు గొప్ప యోగి అవుతారని ఈ శ్లోకం గురించి ప్రభుపాదులు వారు చెప్తూ మనకి దానాల గురించి పూజల గురించి అన్ని తన గురించి తేమని కృష్ణుడు అర్జునుడికి చెప్పారనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు వివరంగా చెప్పారనమాట. దీని తర్వాత పద్యం మనకి 74వ పద్యం 29th 29వ పద్యం. కానీ 28వ పద్యంలో కూడా ఏమన్నారో ఒకసారి చూసి మనం 29వ పద్యానికి వెళ్దాం. ఈ రకంగా నువ్వు కర్మబంధము నుండి దాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవుతావు. ఎలాగా? ఆ పనులన్నీ కృష్ణుడికి అనుసంధానం చేసేటట్టయితే కనుకైతే ప్రతి పని ప్రతి దానం చేసినా ఆయన పేరు చేసి, ప్రతి ప్రసాదం భోజనం చేసినా ఆయన ప్రసాదం స్వీకరించి, దానం చేసినా అలా చేసి ఏ పని చేసినా కూడా కృష్ణుడికి అనుసంధానం చేసుకుంటూ చేస్తే కనుకైతే శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవుతాడు. శుభఫలాలు అశుభ ఫలాలు మనకి కొన్ని కష్టాలు నష్టాలు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి అన్నిటి నుండి విముక్తి పొందుతాడనమాట. శుభఫలాల నుండి విముక్తి పొందడం ఏంటి అని అనుకుంటారేమో, కానీ మనకి ఏ ఫలమైనా కూడా మనది కాదు కృష్ణుడిదే అనే భావంలో ఉండాలి. మనకి ఆశలు లేకుండా కోరికలు లేకుండా ఉండాలని చెప్తున్నాం. కాబట్టి మనకి ఏ పని చేసినా కూడా కర్మ చెయ్యగానే దాని ఫలాన్ని ఆశించుకుంటారు కదా, అలాగా మనం అన్నీ కనుక ఆయనకి అనుసంధానం చేసేసుకుంటే కనుకైతే మనకి ఏ ఫలాలు మనకి అన్ని ఫలాల నుంచి కూడా మనం ముక్తులైపోతారు అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ సన్యాస నియమంలో నా మీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. ఈ సన్యాసం అంటే మనం కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు వెళ్ళిపోవడం కాదు. ఈ పనులన్నీ కృష్ణుడికి అనుసంధానంగా చేసినప్పుడు ఆ ఫలాల మీద నీకు ఆశ లేనప్పుడు ఈ కంపల్సరీ నా దగ్గరికి వస్తావు అని చెప్తున్నాను. అందుకని అలా ఉన్నప్పుడు మనసు మీద ఏమీ కోరికలు లేవనుకోండి, లేకపోతే మనకి చేశాను దీని ఫలం ఏంటి అని కాదు, రావాలి అనేది చూడడం లేదనుకోండి, అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాని మీద ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని అలా ఉండేవాళ్ళు కనుకైతే నా యువలోకానికి నన్ను చేరుకుంటారు, ఈ భవబంధాన్ని నుండి విముక్తి పొంది అని చెప్తున్నారు. ఇది 28వ శ్లోకం. ఇప్పుడు మనం 29వ శ్లోకం ఏమిటో చూద్దాము. దీనికి ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అది చూసుకుని. నమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. దీనికి అర్థాలు ఏమిచ్చారో చూద్దాం. ఫస్ట్ సమభావము కలవాడిని, అహం నేను, సర్వభూతేషు సకల జీవుల పట్ల, నాకు, ద్వేషించేవాడు, నా అస్తి లేరు, ప్రియమైనవాడు, ఎవరైతే భజంతి దివ్యమైన సేవ చేస్తారో, కానీ మాం నాకు, భక్తితో, మయి నాలో ఉన్నాడు, అట్టి వ్యక్తులు, తేషు వారిలో, కూడా, అపి నిశ్చయముగా, అహం నేను. ఇవన్నీ ఒక్కొక్క పదం ఎక్కడ ఏ పదం ఉందో ఆ పదం ప్రకారం ఇస్తారు. కాబట్టి మనకు మొత్తం మీద తాత్పర్యం ఏమిటి అనేది తాత్పర్యం చూస్తే కానీ తెలియదు. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడా పక్షపాతం చూపను, నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడినై ఉంటాను. భక్తి శుద్ధ భక్తులకి భక్తులు అనుకుంటారు నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను,
కృష్ణుడు నాకు మిత్రుడు అని. కానీ కృష్ణుడు కూడా అలా భక్తి చేసేవాళ్ళు స్వార్థం లేకుండా సంపూర్ణంగా భగవంతుని అర్పించుకుంటూ ఆయన సేవలు చేసేవాళ్ళు కూడా ఆయనకు కూడా అలాగే నాకు ఈయన మిత్రుడు అని అనుకుంటారట. అందుకే మన కుచేరుడు గురించి చూస్తాం కదా, ఎంత పేదవారో ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడితే భార్య పంపిస్తుంది. కానీ ఎంత అంటే ఎంత హై దాంట్లో అత్యున్నతంగా ఆయనకి సేవ చేసి ఒక బ్రాహ్మణ్ణి ఎలాగా ఆదరించాలి, ఆయనకి ఎలా చేయాలి, ఒక మిత్రుని ఎలా చూసుకోవాలనే విషయాలన్నీ కూడా కుచేలుడు వచ్చినప్పుడు కృష్ణుడు మనకి చేసి చూపించాడు కదా. అలాగా భక్తుడు మనం భక్తి చేస్తే కనుకైతే కృష్ణుడు మన భగవంతుడిగా తలిచినా లేకపోతే సఖాభక్తి ఆయన మనకు మిత్రుడని తలిచినా ఎలా తలిచినా కూడా కృష్ణుడు మాత్రం భక్తులందరినీ తన మిత్రులుగానే చూసుకుంటారట. మనకి కృష్ణుడికి ప్రతి ఒక్కడు సమానుడే. అంటే లోకంలో ఆయనే సృష్టించారు కాబట్టి అందరూ ఆయన పిల్లలే అంటాం కదా. కానీ ఎప్పుడు అతని విశేష మిత్రుడు ఎవరు ఉంటారంటే మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారో అలాగా తన సేవలో ఎప్పుడు ఉండే వాళ్ళకి ఆయన బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారట. మనం ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటాం, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అని చెప్తాం. కానీ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పమంటే మనకి ఏం చెప్తాం? మన మనసు అర్థం చేసుకునేవాళ్ళు, మనం ఏ విషయమైనా కూడా వాళ్ళ దగ్గర ఆలోచించకుండా చెప్తే వాళ్ళు మన పరువుని కాపాడతారంటే మనం చెప్పిన విషయాలు అక్కడ ఇక్కడ చెప్పేయకుండా మనం ఎలా ఉంటే మనకి ఏది మంచి చేస్తుందో దాన్నే చేస్తూ మనతో పాటు కూడా ఉంటూ మనం తన అభిప్రాయం కూడా చెప్పి మన ఆపదలో కాపాడడం కానీ సంతోషంలో భాగం పంచుకోవడం కానీ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అందుకు వాళ్ళని మనం బెస్ట్ ఫ్రెండ్ అంటాం. నాకు సన్నిహితుడు, చాలా సన్నిహితుడు, నాకు చాలా మిత్రుడు అని. అలాగా భక్తుల పట్ల భగవంతుడికి అలా ఉంటుందట. కొడుకులందరూ సమానమైనా కూడా ఎవరికి తల్లిదండ్రులకు కూడా ఎవరో ఒక కొడుకు మీద ఆయన చేసే మంచితనాన్ని బట్టో లేకపోతే ఒకవేళ ఆయన బలహీనతను బట్టో ఒకళ్ళ మీద ఇద్దరి మీద కొంచెం ప్రేమ ఎలా ఎక్కువ ఉంటుందో అలాగే భగవంతుడికి కూడా విశుద్ధ భక్తుల మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుందట. ఆయన నాకు మిత్రుడు, మంచి మిత్రుడు అని అనుకుంటాడట. మరి భగవంతుడు అయినప్పుడు భగవంతుడు అందరూ సమానమే కదా, ఆయన ఈ భేదబుద్ధి ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ అది భేదబుద్ధి కాదు. మనం మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ భక్తి ఎక్కువ ఉన్నది అనే వాళ్ళ మేట ఒక చిన్న గురువింద గింజంత ప్రేమ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే కృష్ణ భక్తి భావన కృష్ణ భక్తి భావనలో ఉండడం వలన ఇది జరుగుతుందన్నమాట. ఆ కృష్ణ భక్తి భావన అనే పదం ఏం సూచిస్తుందంటే ఆ భావంలో, ఆ కృష్ణ భక్తి భావనలో ఉన్నవాళ్ళు దేవదేవుల్లో ఏముందో యథార్థంగా ఏముంది అని ఆలోచించి చేసేవాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులు అన్నమాట. మైతే వారు నాలో ఉన్నారు అని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈ పద్యంలో. భక్త్యా మైతే తేషు చాప్యహం అని ఉంది కదా, అలాగా ఆ మైతే అని చెప్పడం వల్ల వాళ్ళు నాలోనే ఉన్నారు, నన్ను ఆధ్యాత్మికంగా నన్ను ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు అని ఆయన ఇందులో చెప్తున్నారనమాట. అందుకనే అలా ఉన్నప్పుడే సహజంగా ఏమవుతుందంటే భగవంతుడు కూడా వారిలో ఉంటారు. పరమాత్మ రూపంలో ఉంటారు కదా, అందరిలోనూ ఉంటారు పరమాత్మ రూపంలో. కానీ భక్తి చేసే వాళ్ళకి ఇంకొంచెం దగ్గరగా ఉంటారనమాట. ఇది ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు నాకు శరణాగతులు అవుతాడో దానికి అనురూపంగా నేను అతన్ని రక్షిస్తాడు. సర్వస్వ శరణాగతి అనే వాళ్ళని రక్షించడానికి నేను నీకు దండం పెడుతున్నాను, నాకు ఈ పని చేసి పెట్టు అనే వాళ్ళకి తేడా ఉంటుంది కదా. వీళ్ళు ఒక పని ఆలోచించి లేకపోతే నాకు ఇది కోరిక ఉంది అని ఆ కోరికతో భుజించే వాళ్ళకి ఆ కోరిక తీరుస్తాడు. కానీ సర్వస్వ శరణాగతి, నువ్వేమి చేసినా కూడా నేనేం చేసినా కూడా నీకోసమే చేస్తాను, నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నేను నీకు అన్ని అనుజ్ఞలేందే నేనేమి చేయను, నీకు సర్వస్వం నీకు అర్పించి ఆ శరణాగతి పొందుతున్నాను, నీదే భారం అన్న వాళ్ళని చూసుకోవడం తేడా ఉంటుంది కదా. అందుకని వాళ్ళని అపరూపంగా చూసుకుంటా అనమాట. ఇక్కడ బంగారం ఉంగరంలో వజ్రం ఉందనుకోండి, అది ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ బంగారం కీర్తించబడుతుంది, అదే సమయంలో వజ్రం కూడా బాగుందని చెప్పుకుంటాం కదా. అలాగే భగవంతుడు జీవులు ఎంతో శాశ్వతంగా తేజవంతులు అనమాట. జీవుడు భగవత్ సేవ వైపుకు మొగ్గు చూపినప్పుడు బంగారంలాగా గోచరిస్తాడు. మనం భగవంతుడి వైపు మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనం ఒక బంగారంలా కనిపిస్తాం అనమాట. అందులో భగవంతుడు వజ్రం. అప్పుడు భగవంతుడు ఉంగరంలో వజ్రం ఉంటే ఉంగరం బాగుంటుంది, వజ్రం బాగుంటుంది, ఇద్దరిని మెచ్చుకుంటాం కదా. అలాగే మనకి మనం బంగారం అయితే భగవంతుడు వజ్రం అయితే ఈ రెండు కలయిక కూడా చాలా బహు చక్కగా ఉంటుంది అని ప్రభుపాదుల వారు అంటున్నారు ఇక్కడ. అందుకే విశుద్ధ స్థితిలో ఉన్న జీవులే భక్తులని చెప్పబడతారు. మనం ఆ స్థితిలో ఉంటేనే విశుద్ధ భక్తులు అంటున్నాం కదా. భక్తిలో బాగా ఉన్న వాళ్ళని విశుద్ధ జీవుల్ని భక్తులని చెప్తారు అంటున్నారు ఇక్కడ. భగవంతుడు తన భక్తులకే భక్తుడవుతాడు.
భక్తుడు భగవంతుని మధ్య అన్యోన్య సంబంధం లేకపోతే సాకార సిద్ధాంతమే లేదు. మనం నిరాకార భక్తులు సాకార భక్తుల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఈ సాకారంగా మనం పూజించి భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఆయనకు సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళతో అపురూపంగా అనుబంధం కృష్ణయ్య అది భగవంతుడు పెంచుకోకపోతే కనుకైతే నిరాకారవాదులకిను నిరాకారంగా పూజ చేసే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి, సాకారంగా భక్తి చేసే వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇంకా సాకారంగా చేస్తున్నామంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అన్యోన్యత, అనురాగం అన్నీ పెరుగుతాయన్నమాట. అది పెరుగుతుంది కాబట్టి ఆ భక్తులకి ఈ భక్తులకి తేడా ఉంటుందని. జీవునికి భగవంతునికి నిరాకార సిద్ధాంతంలో భగవంతునికి జీవునికి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు. ఎందుకని ఈ భక్తుడు ఇద్దామన్నా కూడా అక్కడ ఎవరు ఉండరు కదా. నిరాకారంగా అంటే అక్కడ ఆకారమే లేని దానికి ఏమి ఇస్తారు? అందుకని దాంట్లో ఉండదు. కానీ సాకారంగా చేసే భక్తుల్లో మాత్రం భగవంతుడే అన్నీ అని లాస్ట్ మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మన ఆల్టర్లో, మన మందిరంలో ఉన్న దేవుళ్ళు కానీ, గుళ్ళో ఉన్న దేవుళ్ళు కానీ వాళ్ళు భగవంతులే అంతే. అది మనకి అనువైన పదార్థంతో మనం చేసి తెచ్చిపెట్టుకున్నాం. కానీ అది ఒకసారి అది ప్రతిష్ట అయిపోయిన తర్వాత, జీవశక్తి అందులో పెట్టిన తర్వాత అది మన ఫలానా దాంతో ఉంది అనే విషయం మనం చెప్పుకోకూడదని అనుకున్నాం కదా. అలాగా మనకి అది ఉంటుంది కాబట్టి మనం ఏమి ఇచ్చినా కూడా మనం భక్తులు భగవంతుడికి ఇచ్చుకోవడం ఉంటుంది. కానీ నిరాకారవాదులు అసలు ఏమీ ఉండదని ఓన్లీ జ్యోతే అదే అనుకుని బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలని బ్రహ్మజ్యోతి గురించి పూజించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు. వీళ్ళకి ఇవ్వడానికి ఏముంటుంది? నైవేద్యం పెట్టడానికి ఏముండదు, పూజ చేయడానికి ఏముండదు, పువ్వులు పెట్టడానికి ఉండదు. మనం లాస్ట్ శ్లోకంలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతో ఏమని ఎవరికి ఇస్తారు? ఏమీ ఉండదు అసలు. అక్కడ ఆకారమే ఉండకుండా పూజ చేసే వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి ఉంటుంది? అందుకని నిరాకారవాదులకి భగవంతునికి మధ్యన ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. కానీ సాకార భక్తులు అన్నీ నీవే అని పూజ చేసేవాళ్ళు, అన్నీ నీకు పెట్టిందే నేను తింటాను అనుకున్నా అనే భక్తులకి భగవంతుని మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటుంది. మనం ఎలా ఇస్తామో భగవంతుడు కూడా అదే కృపతో మనకి అన్నీ ఇస్తారనమాట. భగవంతుడు కల్పవృక్షం వాళ్ళని అంటాం. ఉదాహరణ ఇవ్వబడుతుంది. ఆయన ఏమదితే అది ఇస్తారని. కానీ ఆ కల్పవృక్షం నుంచి మనిషి ఏది కోరితే అది లభిస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ భక్తుల పక్షపాతిగా చెప్పబడ్డాడు. ఎవరేది అడిగినా అంటే కల్పవృక్షం అంటే భక్తులైన వాళ్ళకి అభక్తులకి కూడా ఒకే రకంగా ఇప్పుడు కల్పవృక్షం ఉన్నా కూడా. అందుకని భక్తులపై భగవంతుడికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన భావం ఉంటుందన్నమాట. ప్రత్యేకమైన అనురాగం ఉంటుంది, అనుగ్రహం ఉంటుందన్నమాట. అదే ఈ భగవంతునికి భక్తుడికి ఇచ్చిపుచ్చుకునే స్వభావం కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటుందని భావించకూడదు. అంటే ఒక కర్మగానే చేసుకోకూడదు. కర్మ చేస్తున్నాం మనం అనే భావం ఉండకూడదు. అది కర్మ చేస్తున్నాం అనేసరికి అది భౌతికంగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా భగవంతుడు భక్తులు పనిచేసే దివ్యస్థితికి అది చెంది ఉంటుంది. అంటే ఆయన మనకి సాయం చేస్తారు, మనం కాపాడుకుంటూ ఉంటారు, మనం ఆయనకు పూజ చేస్తాం. కాబట్టి ఇది ఒక దివ్య స్థితి అని అనుకోవాలి. భగవంతునికి చేసే భక్తియుత సేవ ఈ భౌతిక జగత్తుకు చెందిన కర్మ కాదు. అదే మనం మనకి భౌతిక ప్రపంచం గురించి చేసే పని కాదు అది. మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే విశుద్ధ భక్తులకి అసలు వేరే కోరికలేమి ఉండవనుకున్నాం కదా. ఆ కోరిక లేని స్థితిలో భగవంతుని మన సేవ ఆయనకి ఆనందం కలిగించాలి, ఆయన ఆనందపడితే మనం ఆనందపడాలి అని చేసే సేవ. కాబట్టి అది ఒక దివ్య స్థితిలో ఉంటాము అంతే. అది నిత్యత్వము, ఆనందము, జ్ఞానము నిండి ఉండే ఆధ్యాత్మిక జగత్తులోని భాగము. అది మన నిత్య తృప్తిగా ఉండే, ఆనందంగా ఉండే ఒక ఆనందమయ, ఒక జ్ఞానం నిండిన ఒక ఆధ్యాత్మిక జగత్తులోని ఒక భాగం ఆ పూజ. విశుద్ధ భక్తులు చేసే పూజ అని ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి వర్ణించి చెప్పారనమాట. ఇది రెండు శ్లోకాలు అయ్యాయి. మనం భాగవతం గురించి చేసుకుంటున్నాం కదా. లాస్ట్ టైం మనం భాగవతంలో పరీక్షిత్ మహారాజుని కృష్ణుడు రక్షించడం గురించి చెప్పి ఇంకా చాలా ఉంది, టైం అయిపోతుందని మనం మానేసుకున్నాం కదా. అందుకని దాంట్లో ఏమైందంటే ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది కదా భగవంతుడు బయలుదేరి వెళ్ళే టైంకి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుని మహారాజుగా చేశాక హస్తినాపురం నుంచి కృష్ణుడు బయలుదేరేటప్పుడు కుంతిదేవి స్తోత్రం చేస్తుంది. మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, మీరు మమ్మల్ని ఇప్పటివరకు మీ వల్ల మాకెంతో ఆనందంగా ఉన్నాము, మీ సేవ చేసుకోవడానికి అనుగ్రహం మీరు మా దగ్గర ఉన్నందువల్లే మాకు ఈ విజయం దొరికింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మాకు ఎలాగా అని మొత్తం పాండవులు, కుంతిదేవి అందరూ బాధపడతారు. కుంతి ప్రార్థన కూడా చేస్తుంది. నాకు ఒకవేళ సుఖాలను ఇస్తే కనుకైతే నేను మర్చిపోతానేమో, అందుకు నాకు కష్టంలో ఉంటేనే నువ్వు గుర్తుంటావేమో, నాకు సుఖం కంట
కష్టమే నిన్ను గుర్తించుకునే విధంగా ఉండేలాగా ఏదైనా అయ్యి నాకు కష్టం కానీ సుఖం కానీ నిన్ను మర్చిపోయే పరిస్థితి నాకు తేవద్దు ఉంటుంది అని బయలుదేరిపోయే టైంకి ఉత్తర పరిగెట్టుకుంటూ వస్తుంది. మనం కిందసారి చదువుకున్నాం అది. కృష్ణ రక్షించు నన్ను, నా అభిమన్యుడి భార్య ఉత్తర. అయితే నా గర్భంలో ఏదో అగ్ని ప్రవేశించినట్టు అనిపిస్తుంది, పిండాన్ని ఛేదించేస్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వే రక్షించు, ఈ ఈ పాండవంశం యొక్క అంకురాన్ని నువ్వే రక్షించాలని ఉత్తర కృష్ణుని ప్రార్థిస్తుంది. మనం అప్పుడు అనుకున్నాం కూడా, ఇందులో చదువుకున్నాం కూడా, ఆ 5 మామగారులు అక్కడే ఉంటారు. ధర్మరాజు, భీముడు, వాళ్ళందరూ ఎంతో, అర్జునుడు, వీళ్ళందరూ ఎంతో బలశాలులు, యోధులు, ఎంతో మంచి ప్రావీణ్యత ఉన్న వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వస్తుంది కదా ఉత్తర. అయితే అప్పుడు వాళ్ళందరూ ఉన్నా కూడా ఈ కృష్ణుడు ఉత్తరకు జరుగుతున్నది గర్భం లోపల విచ్ఛిన్నం. దాన్ని కాపాడాలంటే పైన వాళ్ళు ఏం చేయగలుగుతారు? చేయలేరు కదా. ఈయన అంగుష్ట మాత్రంగా ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ అగ్నిని తీసుకుని వెళ్ళిపోయారట. అక్కడ వరకు మనం కిందసారి చదువుకున్నాం. పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రము త్రాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రం చేయడం చేత కాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు. లోపలికి వెళ్ళిన మనిషి అంగుష్ట మాత్రంగా వెళ్ళినతను అశ్వత్థామ చేత విడవబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇది సూతుడు సౌనకాది మహాములకి చెప్తున్నారన్నమాట నైమిసారణ్యంలో. అలా సూతుడు చెప్పి అన్నాడు, ఈ మాట చిత్రంగా ఉందా, అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను, స్వామి 22 అవతారములలో ఆవిర్భవించాడు. అవి అన్నీ శాశ్వత స్వరూపమైన నారాయణలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప కాదు కదా. బ్రహ్మ తేజస్సులోంచి వచ్చాడు, బ్రహ్మాస్త్రం కదా వేశాడు అశ్వత్థామ కడుపులోకి. అందుకని ఆయన కడుపులోంచి వచ్చిన ఆయన దగ్గర నుంచి ఆ తేజస్సుని ఆయన పుచ్చుకోవడం పెద్ద గొప్ప, అదేం పెద్ద విశేషం ఆయనకి అని అంటున్నాని సూతుడు సౌనకాది మహామునితో అంటున్నారనమాట. ఆ విధంగా తేజస్సును పుచ్చేసుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు, కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనను అనుసంధానం చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామను రథం మించి దింపగానే వారిని చంపివేయవలసిందని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామని చంపివేసి ఉంటే ఈయనకి నేను 18 అధ్యాయములు గీత చెప్పిన ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదు, కాబట్టి నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు అని అనుకుని ఉండేవాడు. అప్పుడే అశ్వత్థామని చంపేసి ఉంటే కనుకైతే అలా ఇన్ని ఇంత చెప్పి అన్నీ చేసి ఆయన మారి యుద్ధం చేసి వచ్చాక అశ్వత్థామ ధర్మ సూక్ష్మాలు ఏం గ్రహించుకున్నాడు, ఏం గ్రహించుకోలేదు అని కృష్ణుడు అనుకునేవాట. అలా కాకుండా అర్జునుడు ఏం చెప్పాడు, ఆయన చంపేమన్నా కూడా ఆయనకు సమాధానం చెప్పకుండా తీసుకొచ్చి ద్రౌపది ముందర పడేశాడు. ఇదిగో నువ్వు నీకు చెప్పాను కాబట్టి నీకు తీసుకొచ్చాను, నువ్వేం చేయాలో ఆలోచించని. అప్పుడు ద్రౌపది చంపొద్దంటుంది, కడుపుకోత ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తోంది. ద్రోణుడు భార్య కొడుకు ఒక్కడే కొడుకున్నాడని అది సహమగమనం చేయకుండా కొడుకు కోసం బతుకుతుంది. అలాంటి కొడుకు ఇక్కడికి వచ్చాడంటే ఇప్పటికే ఆమెకు చాలా భయంగా ఉంటుంది. అర్జునుడు ద్రోణుడు తను తీసుకొచ్చాడు, అశ్వత్థామని తీసుకొచ్చాడు అన్నప్పుడే ఆమె ఎంతో భయపడుతూ ఉంటుంది. అలాంటిది మీరు ఇప్పుడు అతన్ని ఏదైనా చేస్తే ఆ కడుపుకోత ఎలా ఉంటుందో నాకు తెలుసు, అలాంటి పని చేయకండి అని ద్రౌపది పాపం అంత బాధలోనూ కూడా 5 కొడుకులను పోగొట్టుకున్నా కూడా అశ్వత్థామని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అది అప్పుడు కృష్ణుడి మాట ఉండదు. అర్జునుడు కూడా ద్రౌపది దేవికి గురుపుత్రుడు, గురువుతో సమానం అని చెప్తుంది అనమాట. అందుకని ధర్మరాజు కూడా ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అందరూ ద్రౌపదికి ఓకే అంటారు. కానీ భీముడు ఒక్కడు మాత్రం అలా ఇలాగా నువ్వు చంపకపోతే నేను చంపేస్తానంత ఆవేశంగా వచ్చేస్తాడనమాట. అయితే అప్పుడు మళ్ళీ కృష్ణుడికి వేసి చూస్తే అర్జునుడు, నేను చేశాను కదా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చెయ్యంటే అతన్ని చంపకూడదు కానీ చంపినట్టు ఉండాలి, అలా చెయ్యాలి అని బ్రాహ్మణుడికి ఆయన శిఖ తీసేసి దాంట్లో ఆయనకి అశ్వత్థామ పుట్టినప్పుడే తలలో ఒక మణి ఉందట, ఆ మణి కూడా తీసేసి పంపిస్తాడు. తల గుండు జుట్టు తీసేయడమో మణి తీసేయడం అనేది అతనికి ఇంచుమించుగా చనిపోయినంత పరిస్థితిలాగా అయిపోయి అతను వెళ్ళిపోతాడనమాట. అందుకని అర్జునుడు డైరెక్ట్గా అశ్వత్థామని చంపలేదు కాబట్టి నేను చెప్పిన ఈ భగవద్గీతని అర్థం చేసుకున్నాడు. అందుకని అతని కుల వంశాంకురాన్ని నేను రక్షించాలి అనుకుని ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని కృష్ణుడు రక్షించాట. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు,
ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఇప్పుడు ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కడుపులో ఉన్న అగ్నిని ఎవరు బయట నుంచి ఎట్లా చేయలేరు కదా, అదంతా ఆయన సర్వాంతర్యామి అన్నీ చేయగలడు కాబట్టే ఆయన చేశారనమాట. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వారికి తమ కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అలా అనుమానం పెట్టుకున్న వారిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు. మనకి అనుమానంతో ఏ పని చేసినా కూడా, ఇంతకీ ఏ పని చేసినా కూడా అది జరగదు. అంటే మనస్సు మనని ఎలాగ ప్రేరేపిస్తుందంటే మనకి జరగదేమో అన్నప్పుడు, మన ఆలోచనల్లో ఉన్నప్పుడు ప్రకృతి కూడా దానికి సహకరిస్తుందట. అందుకే అందరూ పాజిటివ్ థింకింగ్ అంటారు కదా. ఎందుకంటే మన మనసులో, బ్రెయిన్లో ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనకి చుట్టూ ఉన్న ప్రకృతి అంతా దానికి సాయం చేస్తుందట. అందుకని పాజిటివ్ థింకింగ్గా ఉన్నప్పుడు చుట్టూ ప్రకృతి కూడా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి మనకి ఆ రిజల్ట్స్ కూడా మనకి పాజిటివ్గా వస్తాయన్నమాట. అందుకని పాజిటివ్ అది మన మనసు. అందుకే అనుమానం పెట్టుకోకూడదని. ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా మందులు ఇచ్చారనుకోండి, మనం అనుమానంతో వేసుకుంటే ఆ మందు పనిచేయదు. ఇది మనం నమ్మి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ మందు ఇచ్చాడు అని నమ్మకంతో చేస్తేనే ఆ మందు మనకి పనిచేస్తుంది. ఎంత పవర్ఫుల్ అవనండి, ఎంతోమందికి ఎంత మంచిగా పనిచేసి ఉండొచ్చు. ఒక ట్యాబ్లెట్కే వాళ్ళకి మనకున్న రోగం లాంటి రోగం తగ్గిపోయి ఉండొచ్చు. కానీ మనకి నమ్మకం లేకుండా మాత్ర వేసుకుంటే మాత్రం, మన మనసు అనుమానిస్తే మాత్రం ఆ మందులు పనిచేయవు మనకి. అందుకని ప్రతిదానికి నమ్మకం ముఖ్యం. అలాగే భగవంతుడిని కూడా మనం ఏమాత్రం అనుమానం లేకుండా సర్వస్వ శరణాగతి అంటేనే అది. ఇంకా వేరే అన్యులెవరూ నాకేం సాయం చేయలేరు, నువ్వే సాయం చేయగలవు, నిన్నే నమ్ముకుంటున్నాను నేనని మనం మనస్ఫూర్తిగా కనుక భగవంతుడిని నమ్ముకుంటే కనుకైతే మనకి మనం అడిగిందల్లా ఇస్తాడా అంటే ఇవ్వడు. ఎందుకంటే ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకి మనం అడిగింది ఇస్తే ఫ్యూచర్లో మనకి భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆయనకు తెలుసు. మనం ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో మనకు అదేదో చాలా కంపల్సరీ కావాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం అని అనిపిస్తుంది. అది ఉంటే కానీ ఇంక ఈరోజు గడవదు, మనకి జీవితమే వెళ్ళిపోతుంది అని మనకు అనిపిస్తుంది. కానీ అది మన దగ్గరకు వచ్చినందువల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది భగవంతుడికి తెలుసు. అందుకని అది ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేది అతను. నేను సర్వశరణాగా తన్నదే, అందుకు నువ్వు ఏదిస్తే నాకు అది మంచిది. అందుకే ఏది జరిగినా మన మంచికి అని పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి. ఏది జరిగినా ఒప్పుకోవాలి, ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు ఈ విషయంలో మనకు మంచి అనిపించకపోవచ్చు, కానీ దానివల్ల ముందర మంచి జరుగుతుండొచ్చు. అందుకని భగవంతుని నమ్మడం అనేది ముఖ్యం అనమాట. అంతకని అలా అనుమానం పెట్టుకుంటే కనుకైతే, అనుమానంతో బతికి వాళ్ళైతే మాత్రం ఎవరూ మార్చలేరు. మనం ఎన్ని చెప్పనండి, మన దగ్గర అంటారు, మళ్ళీ తర్వాత అదే అనుమానం వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ వాళ్ళు కూడా అంతే. మనం ఎంతో చెప్తూ ఉంటాం పాజిటివ్ థింకింగ్ చెయ్యండి, ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అని. కానీ చాలామంది నెగిటివ్గా ఉండేవాళ్ళు ఏంటంటే, మనం ఎలా ఉన్నావు బాగున్నావా అంటే మనం ఎలా అడుగుతాం, మామూలు జనరల్గా అడుగుతాం కదా, ఎవరైనా కనిపిస్తే బాగున్నావా అని అడగవా? అనేది బాగోలేదా, ఎలా అనిపిస్తున్నాను నేను, నీకు బాగున్నట్టు అనిపించట్లేదా? ఆ రిప్లై ఏంటి? ఆయన మంచి కోసం మనం అడిగాం, కానీ నన్ను ఎక్కిరిస్తున్నాడో లేకపోతే నేను సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నాడో, ఎలాగో అడుగుతున్నాడో అని రియాక్ట్ అవుతారు. అది నెగిటివ్ థింకింగ్. అలా ఉండద్దు అని. ఆ నెగిటివ్ థింకింగ్ ఉంటే మనకి చుట్టూ ప్రకృతి అంతా కూడా మనకి ఆ నెగిటివ్ థింకింగ్కే సపోర్ట్ చేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో, నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయ్యా, నా పిండం రక్షించబడింది, పాండం వంశం రక్షించబడింది అని పొంగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. కానీ ఆయన ఎవరు విష్ణురాతుడు అని పిలువవారు లేరు, పరీక్షిత్తు అని పిలుస్తారు. ఆ పరీక్షిత్తు అని పిలిచేది ఎందుకంటే, నేను అక్కడ విన్నాను, ఆ లోపల భగవంతుడిని చూశాడు కదా, అంగుష్ట మాత్రంలో భగవంతుడిని చూశాడు చిన్న పిండంగా ఉన్నప్పుడు. అతను ఏంటి పసుపు పంచి కట్టుకుని ఎంతో అందంగా కనిపించిన ఆ మనిషి బయట ఎక్కడన్నా కనిపిస్తారా అని బయటకు వచ్చాక చిన్నప్పటి నుంచి కూడా అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవారట. అందుకని ఆయనకి పరీక్షిత్తు అని పేరు వచ్చిందని ఎక్కడో చదివాను నేను. ఈసారికి మనం లాస్ట్ టైం 16 సార్లు చేసుకున్నాము, 18 సార్లు చేసుకున్నాము హరే కృష్ణ మంత్రం. ఈసారి 20 సార్లు చేసుకుని ఇది ముగించేద్దాము. ఓకేనా? మీరు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాను. చిన్నగానే చేస్తున్నాం కాబట్టి, ఒక్కసారి నోటంపు చేయట్లేదు కాబట్టి మీకు కూడా ఇబ్బంది కలగట్లేదని, హరే కృష్ణ మంత్రంలోని యొక్క మధురిమ మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటూ, ముందరగా పంచతత్వ మంత్రం. ఓం హే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ హరే హరే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ. మనం ఇవాళ అక్షయ తృతీయ అనుకున్నాం కదా. అక్షయ తృతీయ అంటే ఓన్లీ బంగారం కొనేస్తే అది ఎక్కువైపోతుందని కాదు. ఈరోజు చాలా చాలా విషయాలు జరిగాయట. అది ఒక్కటి కొంచెంగా చెప్పేసి నేను ముగించేస్తాను. సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు. స్వామివారు ఇవాళ భక్తులకి నిజరూప దర్శనం ఇస్తారు. ప్రతిరోజు కూడా ఆయన దానికి ఉగ్రం తగ్గడానికని గంధం పెడతారు కదా. ఈ ఒక్కరోజు మాత్రం నిజరూప దర్శనం అవుతుందన్నమాట. వచ్చి మళ్ళీ ప్రారంభిస్తారనమాట. ఇంకొకటి పరశురాముడు ఈరోజు జన్మించారట. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినంట. అది భూమి మీద పడింది. త్రేతాయుగం మొదలైందట ఈరోజే. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు కూడా ఈ రోజేట, అక్షయ తృతీయ రోజునే. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం చెప్తే ఆయన వినాయకుడు రాస్తాడు కదా, అది ఈరోజే మొదలైందట. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజుట. మనం ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉంది అని చెప్పుకుంటాం కదా. దాంట్లో ఆమె ఆ రోజు వండిన పదార్థాలు అందరూ పెడితే అవి అక్షయం అవుతాయట. నాకు ఈ మధ్యన మన వరదకృష్ణ ప్రభుజీ జపం క్లాస్లో చెప్పారు. నేను అలా అనుకోలేదు. అక్కడ ఒక అక్షయ పాత్ర అంటే మాకు పేటేసి దాని మీద అక్కడ పెట్టేసి నాకు ఇది కావాలంటే సినిమాలో చూపిస్తారు చూడండి, అలాగ అందులోంచి వచ్చేస్తుంది అనుకున్నాను ఇంతకాలం. అలా కాదు. ఆ ద్రౌపదీదేవి ఆ రోజైతే ఏమైతే వండిందో ఆ వండిన పదార్థాలు అందులో పెడితే అవి అక్షయంగా వస్తూ ఉంటాయి. ఆవిడ వంట ముఖ్యం. అక్కడ వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం ముఖ్యం అనమాట. ఆవిడ వంట చేయకుండా అక్కడ కూర్చుని పాత్రలను తీసేస్తే రావట. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. అక్షయ పాత్ర సూర్య భగవానుడు ఇచ్చాడు. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమించిన రోజు కూడా ఈ రోజేట, అక్షయ తృతీయ. ఆదిశంకరులు కనకధారాస్తవం అని చెప్పారని వింటాం కదా. ఆదిశంకరులు అది ఒక భిక్షకి వెళ్తే ఆవిడ దగ్గర ఏమీ లేదని ఆవిడ చాలా బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక, ఆమె దరిద్రం చూడలేక కనకధారా స్తోత్రం చెప్పారంటారు కదా. అది కూడా ఈరోజే జరిగిందట. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా వచ్చిన రోజు కూడా ఈ రోజేట. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం అంటే ద్రౌపది వస్తాపరణం జరిగిన రోజు కూడా ఇదే రోజుట. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వేస్తూనే ఉంటుంది. పుణ్యకర్మలన్నీ విహితమైనవే. అందున ఆ రోజు ఓ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే అన్ని జన్మలలోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి
రాదు. అతిథులకు అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రలు లాంటివి దానం చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. మనం ఈ రోజుల్లో ఆ రోజు బంగారం కొనుక్కుంటే ఇంకేముంది, పెద్దగా గోల్డ్ బంగారం వచ్చేస్తుంది మనకు అనుకుంటాం, కానీ అసలైంది అది కాదు. మనం ఏం చేసినా కూడా అది రెట్టింపు అక్షయంగా ఉంటుంది అని వాళ్ళు అక్షయ తృతీయ అని చెప్తారట. ఇది నాకు తెలిసిన విషయం మీతో పంచుకున్నాను. అందుకని ఇంకా టైం ఉంది కాబట్టి దానాలు, ధర్మాలు, పూజలు, పుణ్యాలు అన్నీ ఏం చేసుకుంటారో చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోండి అందరూ. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో ఇంకోసారి మళ్ళీ మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ.